విశ్వవిజ్ఞాన విద్యార్థులకు సమస్యలకు సభ్యతలకు గ్రామస్తులకు రచయితలకు పత్రికా పత్రికలకు నా హృదయపూర్వక మనస్సువాంతులు. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మికత్వం ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో సద్గురు యొక్క సన్నిధానంలో చరిత్ర చేసుకునేటువంటి కాలాన్ని మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే మనలో ఉండేటువంటి జడకు తొలగిపోయి ఈశ్వర సన్నిధించినటువంటి స్వామి యొక్క ఆశీస్సులు పొంది చదివేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనం ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో స్వామి గారు మనం దర్శించుకున్నాం అనేటువంటి ఆసక్తి అనేటువంటి తపన ఎవరికైతే ఉంటుందో వారికి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి శక్తి వారిపై ప్రసరింపబడుతుంది. ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసము దీపము, ధూపము, నైవేద్యము, స్నానము, దానము అనేటువంటి 5 అంశాలు ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఇమిడి ఉన్నటువంటి విషయాలు. అందులో స్నానము, చల్లనీళ్ళతో స్నానం ఆచరించి దేహాన్ని పరిశుభ్రపరుచుకొని మనసుని పరిశుభ్రపరచుకోవడానికి మనం మన యొక్క పూజా గదిలో దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతి మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని కలిగించి జ్ఞానస్వరూపమైనటువంటి జ్యోతిని ప్రకాశింపజేస్తుంది. ఇక ధూపము వెలిగించినటువంటి అగరత్తులు అవి మనలో ఉండేటువంటి మానసిక మాలిన్యాన్ని తొలగించి మనలో ఒక చైతన్యవంతమైనటువంటి పరిణామాన్ని తీసుకురాగలిగేటువంటి శక్తి దానిలో ఏర్పడుతుంది. మనం తయారు చేసినటువంటి ఆ మహాప్రసాదంలో ఆ అమోఘమైనటువంటి స్వామి యొక్క ఆశీస్సు ప్రసాదింపబడుతుంది. ఈ విధంగా ఈ 4 కార్యక్రమాలతో పాటు మనం దైనందిన జీవన విధానంలో దాన దాతృత్వ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకోగలిగినట్లయితే మన యొక్క సంపద వృద్ధి చెందుతుంది. అంటే మన సంపదలో మనం దానం రూపంలో, సామాజిక సేవా రూపంలో మనం వినియోగించినట్లయితే, వెచ్చించినట్లయితే మన యొక్క సంపద వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ దానికి ఏం చేస్తుంది, మన దగ్గరటువంటి సొమ్ము మనకు ఇచ్చేస్తే మన సొమ్ము తగ్గిపోతుందేమో అన్నటువంటి దాన్ని మనలో ఆలోచించి మనం దానం దాచుకోవాలని ముందుకు వెళ్ళలేటువంటి పరిస్థితి మనసులో ఏర్పడుతుంది. అందువల్ల దానం చేయాలన్నా మన మనసు ఒప్పదు, అంగీకరించదు. అందువల్ల మనం ఏం చేయలేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే మనం ఆ యొక్క సంపద వృద్ధి చెందాలి అన్నట్లయితే మనం కొంతమేర భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి దాన దాతృత్వాలను వీక్షించినట్లయితే కలిగేటువంటి ఫలితం మన యొక్క అనుభవంలో మనకు తెలియబడుతుంది. మరి ఈ విధంగా ఈ 5 కార్యక్రమాలు ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం చేయగలిగినట్లయితే ఆ కార్యక్రమాల యొక్క ఆశీస్సులు మనం పొంది తగ్గించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి వాటితో పాటు స్వామి మనకి ఒక చక్కని యజ్ఞాన్ని తలపెట్టారు, నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని. ఆ కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి ఒక్కరూ స్వామి ఆజ్ఞాపించినటువంటిది నా మొక్క నా శ్వాస అన్నప్పుడు మన శ్వాస పీల్చుకున్నాం అన్నట్లయితే ఆ శ్వాసలో ప్రాణవాయువు ఉంది. ఆ ప్రాణవాయువు ఎక్కడి నుండి వచ్చింది? మొక్కల నుండి వచ్చింది. ఆ మొక్కలు కింద సంయోక్తియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకొని ఫల పుష్పాలు మనకిస్తూ మరియు ప్రాణవాయువు మనకి ప్రసాదిస్తున్నారు. అంటే ఫల పుష్పాల నుంచి స్వీకరిస్తున్నాం. మరి ఇటు పక్కేమో చక్కని మనులు సాగించడానికి కావాల్సినటువంటి ప్రాణవాయువు కూడా మనం మొక్కల నుంచి మనం పొందగలుగుతున్నాం. మరి ఇటువంటి నిస్వార్థంగా సేవ చేసేటువంటి మొక్కలు మనం ఏం చేస్తున్నాం? తొలగించేస్తున్నాం, హరించేస్తున్నాం, లేదా అక్కడ కాకుండా మొక్కలు లేకుండా చేస్తున్నాం. ఆ విధంగా చేయటం వల్ల ప్రాణవాయువు తగ్గిపోతుంది. ఇంకా ఈ మా కర్పణాలు పెరిగిపోయి వాతావరణం వేడెక్కి మన చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా అనారోగ్యపూరితమైనటువంటి వాతావరణం మనకి ఏర్పడుతుంది. వాటి నుండి మనం రక్షింపబడాలి అన్నట్లయితే మనం మొక్కలు నాటాలి. అందులో ఆ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని స్వామి మనకి చేపట్టారు. మన ఇంటికి ఎంతమంది అయితే వచ్చో అంతమంది అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క చెట్టు నాటితే మొత్తం మన గ్రామం అంతా కూడా విజ్ఞానవంతంగా మారుతుంది, హరితవారం కింద మారేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ మొక్కలు మనం ప్రతి ఒక్కరు స్వామి కార్తీక మాసంలో ఈ యొక్క ఆజ్ఞ మనకు కొనసాగించారు అనేటువంటి విషయాన్ని గమనించి మనం ఆ మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో భాగస్వామి అయినట్లయితే
మనం స్వామి కృపకు పాత్రలు కాబడేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా మనం స్వామికి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంది. స్వామి చెప్పినటువంటి మాటను ఆచరించినటువంటి వారు ఎప్పుడూ కూడా స్వామి దగ్గరగానే ఉంటారు. ఆచరించినటువంటి వారే స్వామికి దూరం కాబడుతూ ఉంటారు. అంటే మనం దగ్గరగా ఉండాలనుకుంటున్నావా, స్వామికి దూరంగా ఉండాలనుకుంటున్నావా? చెప్పండి. మన దగ్గరగా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి. మనం మర్చిపోతారు అసలు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక మొత్తం నాటండి. కార్తీక మాసం, మేము కార్తీక మాసం ఏం చేస్తాం? వనభోజనాలు చేస్తాం. ఎక్కడ చేస్తున్నాం వనభోజనాలు? ఆశీస్సులు చెట్టు కింద కానీ లేదా చక్కని నీడ వేసే చెట్ల కింద కానీ వెళ్ళి మనంతా భోజనాలు చేసుకుంటాం. మరి ఆ నీడ ఆ మొక్కల ద్వారా మనం అక్కడ పొంది ఆహ్లాదంగా ఆనందంతో ఆ మొక్కల శాఖ మనం భోజనం చేయడం వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది. మరి ఆ విధంగా మనం ఆ ఆనందం మన అందరూ పొందాలి. మన గ్రామం అంతా చల్లగా ఉండాలి, చల్లదనం మన గ్రామంలో ఉండాలి అన్నట్లయితే మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు స్వామి ఈ కార్తీక మాసంలో ఈ మన యొక్క సందేశంలో ఈ సత్యమైన చెప్పారు. మనం ప్రతి ఒక్కరూ పాటించి స్వామికి దగ్గర అవుదాం అనేటువంటి లక్ష్యం మనలో ఉన్నట్లయితే స్వామి మీలో ఉంటారు. స్వామి మనలో ఉంటే ఏమవుతుంది? మనకి కష్టాల నుంచి, బాధ నుంచి, తాపత్రయాల నుంచి, దుఃఖాలకి అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా రక్షణ కవచం మన దగ్గర ఉంది. స్వామి అనేటువంటి రక్షణ కవచం మన దగ్గర ఉన్నప్పుడు మనకి అంత మంచిగా జరుగుతుంది తప్ప మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావు. అంటే స్వామిని మన దగ్గర మనం ఏర్పరచుకోవాలి అన్నట్లయితే, మనలో ఏర్పరచుకోవాలి అన్నట్లయితే మనం చేయవలసినటువంటి చిన్న పని అది ఒక మొక్క తీసుకోవడం. మన పెరట్లో కానీ, మన ఇంట్లో కానీ, మన రహదారి గిరిపక్క కానీ మనం నాటాలి. మరి రహదారిలో నాటినట్లయితే ఆ మొక్కకు కావాల్సినటువంటి సంరక్షణ చేయాలి. అంటే ట్రీ గార్డ్స్ చేయాలి. ఆ దానికి కొంత ఖర్చు అవుతుంది. ఆ యొక్క విషయంగా మనం స్వామి ఆ యొక్క ట్రస్ట్ ద్వారా మనం కొంత ఖర్చు పెట్టి ఆ ట్రీ గార్డ్స్ మనం వేసుకొని ఆ మొక్క దాని ద్వారా మనం పెంచినట్లయితే మనం అటు మన పేపర్ యొక్క పేరు, మన ట్రస్ట్ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా ఇతరులకు సభ్యతలు కూడా తెలుసుకొని వారు కూడా మీ వలే మన వలే ఈ కార్యక్రమంలో పాల్గొని మనం కూడా చేస్తాం. మన ఈ సభ్యులు బాగా చేస్తున్నారు, మన సభ్యతలో ఇల్లు మనకు కూడా అవకాశం తీసుకొని మనం చేద్దామని చెప్పి వారు కూడా సంకల్పం కలుగుతుంది. వారు మనం కలిస్తే మన గ్రామంతా ఒక చక్కని వాతావరణం ఏర్పరుచుకుంది. మన ఆనందంగా మనంతా కూడా సంతోషంగా ఉండే అవకాశం కలుగుతుంది. మరి ఈ విధంగా మనందరూ చేద్దామా? స్వామికి దగ్గర అవుదామా? చెప్పండి. మరొక విషయం కూడా గుర్తించుకోవాలి. మరి ఇంత మంచి ఆశ్రమం గర్భనా పిల్లమని కట్టుకున్నప్పుడు మనం స్వామి యొక్క ఆరాధన కార్యక్రమంలో ఆశ్రమంలో మనం జరుపుకున్నట్లయితే సమిష్టిగా సమైక్యంగా సమారాధనలో పాల్గొన్నట్లయితే ఆ సత్సంగంలో మనకు చక్కని స్వామి యొక్క అభౌతిక ఆశీస్సు మనకు లభిస్తుంది. ఆ ఆశీస్సు చేత మనకు ఏమవుతున్నాయి? దినచర్యలో ఉండేటువంటి కష్టమో, బాధో, దుఃఖమో, నష్టమో, అలజడి, అశాంతి, ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ కూడా పరిష్కారం కాబడుతున్నాయి. అంటే మన ఆశ్రమానికి ఆరాధన కావాలి, వస్తే ఆశీస్సు లభిస్తుంది. కాకపోతే ఆశీస్సు లభిస్తుంది. అంతేనా? వస్తేనే మనకు లభిస్తుంది, రాకపోతే రాదు. అందుకని స్వామి యొక్క ఆశీస్సులు మనకు కావాలి అనుకుంటే తప్పనిసరిగా ఆశ్రమానికి వచ్చి ఆరాధనలో పాల్గొని స్వామి యొక్క అభివృద్ధిని ఆశించుకోవాలి. కార్తీక మాసంలో స్వామి మనకి ఒక చక్కని పని ఆజ్ఞాపించారు. అది మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఫలాన్ని కానీ పుష్పాన్ని కానీ ఇచ్చేటట్టు మంచి పెద్ద మొక్కలు మనం తీసుకొని ఈ వారం పదులు ఈ నెల రోజులు మనం పోషించగలిగినట్లయితే శీతాకాలం వర్షాలు కూడా కొంచెం పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ మొక్కలు బాగా పెరుగుతాయి. మనం ఈ నెల రోజులు పోషిస్తే ఆ మొక్క ఆటోమేటిక్గా దాని దాన్ని సంరక్షింపబడి ఆ మొక్క పెరుగుతుంది. దాని దేవుడి బారి నుండి మేకల బారి తగలకుండా ఉండడానికి మనం ఏదైనా చిన్న కలిసి ఏర్పాటు చేసుకోవడం కానీ, అదే రోడ్డు ఇరు ప్రక్కల మనం వేసినట్లయితే మనం ఏం చేయాలి? దానికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ ట్రీ గార్డ్స్ మన ట్రస్ట్ ద్వారా పొందేటువంటి అవకాశం ఉంది. అది మన ట్రస్ట్ కార్యకర్తలు చెప్పినట్లయితే వారు ఆ ఏర్పాటు ఎలా చేయాలనే విషయం తెలియజేస్తారు. మరి ఇక్కడ డాక్టర్ ఉమావిష్క పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గారైనటువంటి గంగాధరరావు గారు దీనికి సంబంధించినటువంటి వివరాలు, మన అబ్బాయి గారు ఆ సంబంధించినటువంటి వివరాలు
మన ట్రస్ట్ ద్వారా ఎలా చేసుకోవాలనే విషయాన్ని కూడా మనం తెలియజేస్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి మన కార్తీక మాసంలో స్వామి ఆధ్యాత్మికమైనటువంటి ఆ విషయాల లక్ష్యంతో మనం స్వామికి దగ్గరై స్వామి యొక్క ఆశీస్సులు నిరంతరం మనకు కావాలి అనేటువంటి సంకల్పం మనలో బలంగా ఉంటే స్వామి మన దగ్గర ఉండి మనకు ఒక చక్కని రక్షణ కవచంగా మనం రెండింటి ఉండి మనకు అనేక విధాలుగా స్వామి యొక్క ఆశీస్సులు పొందేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి అవకాశాన్ని మీరు ఈరోజు స్వామి కార్తీక మాసంలో మనకి ఆ చక్కని ఆజ్ఞను మనకు ఆదేశించారు. మరి మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా స్వామి ఆజ్ఞాపించినటువంటి 2 విషయాలు కార్తీక మాసంలో ఆచరించి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మన యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.